గారికి వంగవీటి మోహన రంగ కాపు కళ్యాణ మండప అభివృద్ధి కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన బాపులపాడు మండల వైసీపీ అధ్యక్షులు నక్కా గాంధీ. ఈ సందర్భంగా బాపులపాడు మండల వైసీపీ అధ్యక్షుడు నక్కా గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తన మీద నమ్మకంతో రాష్ట్ర నాటక రంగ అకాడమీ డైరెక్టర్గా నియమించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని, గతంలో 2 సంవత్సరాలు నియమించడమే కాకుండా మరలా రెన్యువల్ చేసి తనని మరలా నాటక రంగ డైరెక్టర్గా ఉంచారని, కానీ వైసీపీ ఓడిపోయిన తరువాత నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన అన్నారు. అదేవిధంగా బాపులపాడు గ్రామం ఇందిరానగర్లో నియమిస్తున్న వంగవీటి మోహన రంగ కాపు కళ్యాణ మండప అభివృద్ధి కమిటీ చైర్మన్గా ఉండగా వల్లభనేని వంశీమోహన్ సొంత నిధుల నుండి 10 లక్షల రూపాయలు కేటాయించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో 25 లక్షల రూపాయలు మంజూరు చేయించి, అదేవిధంగా ఎంపీ బాలశౌరితో 50 లక్షలు మంజూరు చేయించారని అన్నారు. అలాంటి తన కులం తనని మోసం చేసిందని, తన కుల అభివృద్ధి కోసం వంశీ అంత కృషి చేయగా వెన్నుపోటు పొడిచారని అన్నారు. కాపు కళ్యాణ మండపం అభివృద్ధి చైర్మన్ పదవికి తాను రాజీనామా చేస్తున్నానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ కార్యకర్తల కోసం ఎప్పుడూ తోడుగా ఉంటానని మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. విలేకరులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పేదంటే మన 13వ తారీఖు మే 13వ తారీఖున జరుగుతున్న ఎలక్షన్లో ఇంటింటికి మేము వెళ్ళటం జరిగింది. ప్రతి కుటుంబం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంత బాగా చేసినటువంటి ముఖ్యమంత్రిని మేము చూడలేదని మేము ఓటేస్తామని ప్రతి కుటుంబం డోర్ టు డోర్ మీద వెళ్తే చెప్పడం జరిగిందన్నమాట వాస్తవం. కానీ నిన్న 4వ తారీఖున కౌంటింగ్ బాక్సుల్లో చూస్తే అతి దారుణంగా జగన్మోహన్ రెడ్డిని 11 అసెంబ్లీ స్థానాలకి సరిపెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే మాకైతే ఉన్న డౌట్ ఏంటంటే ప్రజలు మాత్రం ఓటేశారు. ప్రజల్ని ఎలక్షన్ ఆఫీసర్లే మోసం చేయనివ్వండి, లేకపోతే ట్యాపింగ్ అంటున్నారు అదే జరగనివ్వండి, ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రం మోసం జరిగిన మాట వాస్తవం. అది మేము పక్కాగా నమ్ముతున్నాం. ఎందుకంటే మాకు 100కి 90% పడుతుంది ఓటింగ్ అని మేము నమ్మిన చోట కూడా మాకు పడకపోగా ఇప్పుడు అధికారంలోకి వస్తున్నటువంటి పార్టీకి మెజార్టీ చూపించడం జరిగింది. ఇది ఎక్కడో ట్యాపింగ్ జరిగింది అనేది మాత్రం ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రజలు నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేశాడు, బడుగు బలహీన వర్గాలను కాపాడాడు, ఆయనకే వేస్తామని బడుగు బలహీన వర్గాలన్నీ కలిసి ఓటేసినాయి. ఆర్థిక బలవంతులు కొన్ని సామాజిక వర్గాలు యాంటీగా ఓటేసినమాట వాస్తవం. వీటన్నిటినీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు ఇచ్చిన తర్వాత మేము కూడా మాకున్నటువంటి పదవి, ఏ పదవి అయితే నాటక అకాడమీ డైరెక్టర్గా, స్టేట్ నాటక అకాడమీ డైరెక్టర్గా నాకున్నటువంటి పదవికి నేను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడానికి లెటర్ తయారు చేసి పంపించడం జరుగుతుంది. ఆ లెటర్ కూడా మీ అందరి సమక్షంలో మీకు ఒకసారి చూపించి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒకసారి 2 సంవత్సరాలు ఇచ్చారు, తర్వాత మళ్ళీ రెవెన్యూ చేసి రెండోసారి ఇవ్వడం జరిగింది నాటక అకాడమీ డైరెక్టర్గా. ఈ పదవి తృణప్రాయంగా నేను రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాను. ఎందుకంటే ప్రజలు ఎంత బాగా జగన్మోహన్ రెడ్డిని నమ్మినా అధికారులు మాత్రం మోసం చేసిన మాట వాస్తవం. ఈ అధికారుల మోసానికి గతంలో ఒకసారి చూసాం, అధికారులు ఎలా మోసం చేశారనేది కూడా. అలాగే మళ్ళీ కొంతమంది అధికారులు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో ట్యాంపరింగ్ చేశారనేది ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. రాబోయే పరిస్థితుల్లో పార్టీ కోసం సేవ చేయడానికి ఎప్పుడు కంకణం కట్టుకుని వల్లభనేని వంశీమోహన్ గారి కోసం, పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. అలాగే రెండోది, నాకు
హనుమాన్ జంక్షన్లో వంగవీటి మోహన్గా కళ్యాణ మండపం కట్టడం కోసమని వల్లభనేని వంశీమోహన్ గారు 10 లక్షల రూపాయలు నరకతోలుకోవడానికి ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి 25 లక్షల రూపాయలు వంశీ గారు మంజూరు చేయించిన మాట వాస్తవం. అది కన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే బాలశౌరి గారు ఇక్కడ అప్పుడు ఎంపీగా ఉన్న బాలశౌరి గారు ఇక్కడ చెప్పి 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అవి టెండర్ దశలో ఉన్నాయి. ఇంత 85 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి వల్లభనేని వంశీమోహన్ గారికి నా బాహులపాడులోనే చాలామంది నా సామాజిక వర్గం వాళ్ళు యాంటీగా ఓటేసిన మాట వాస్తవం. ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చినా సరే కనీసం అంటే కాపు కళ్యాణ మండపం కట్టడానికి స్థలం అలాట్మెంట్ ఇచ్చి ఇన్ని లక్షల రూపాయలు డబ్బు ఇప్పిస్తే కూడా ఆయన సొంత నిధులు 10 లక్షల రూపాయలు ఇస్తే కూడా కనీసం మానవత్వం లేకోకుండా యాంటీగా పనిచేసి వంశీ గారు వాడగొట్టడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి నాకు అసలు ఈ పదవి అంటే ఈ అభివృద్ధి అధ్యక్షుడిగా విఎం రంగా కాపు కళ్యాణ మండపం అధ్యక్షుడిగా కొనసాగడం అనేది నాకు ఇష్టం లేదు. కాబట్టి నైతికంగా దానికి కూడా నేను రాజీనామా ఆల్రెడీ కమిటీకి పంపించడం జరిగింది. ఎవరినన్నా మీరు ఎన్నుకోండి. ఎందుకంటే ఇన్ని లక్షల రూపాయలు మంజూరు చేసి జగన్మోహన్ రెడ్డి 25 లక్షలు, వంశీ గారు 10 లక్షలు, బాలశౌరి గారితో 50 లక్షల రూపాయలు ఇప్పించి ఇంకొక 25 లక్షలు నేను ఇస్తానని సభాముఖంగా చెప్పడం కూడా జరిగింది. కానీ ఇంత ఇచ్చిన వల్లభనేని వంశీమోహన్ గారిని మా సామాజిక వర్గం మోసం చేసింది. కాబట్టి నేను ఈ పదవిలో కొనసాగటం భావ్యం కాదనే ఉద్దేశంతోనే నేను రాజీనామా చేసి ఈ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నాను. కాబట్టి ఏంటంటే మిగతా వాళ్ళందరికీ కూడా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు అందరికీ అండగా ఉంటాను. నాకు కులం ఒకటే కాదు, అన్ని కులాలు నా కులాలే అనుకుని నేను ఇప్పటివరకు రాజకీయాల్లో కొనసాగాను. మళ్ళీ నేను మిగతా అన్ని కులాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నమ్మకంగా బాధ్యతగా పనిచేస్తానని, రాబోయే పరిస్థితుల్లో కూడా మీ అందరికీ అండగా ఉంటారని సభాముఖంగా మీ విలేకరుల సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది.